హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము స్టాక్ మార్కెట్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాము. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో కంపెనీస్ ఎందుకు లిస్ట్ అవుతాయి, ఎలా లిస్ట్ అవుతాయి, ఐపీఓ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ వేర్ పబ్లికల్లీ ట్రేడెడ్ కంపెనీ షేర్స్ ఈజ్ కాల్డ్ స్టాక్ మార్కెట్. అసలు స్టాక్ మార్కెట్లో కంపెనీస్ ఎందుకు లిస్ట్ అవుతాయి? స్టాక్ మార్కెట్లో కంపెనీస్ ఎందుకు లిస్ట్ అవుతాయంటే కంపెనీస్ యొక్క డెవలప్మెంట్ కోసం, అదేవిధంగా వాటి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మనకు స్టాక్ మార్కెట్లో కంపెనీస్ లిస్ట్ అవుతాయి. కంపెనీస్ ఎలా లిస్ట్ అవుతాయంటే త్రూ ఐపీఓ ద్వారా లిస్ట్ అవుతాయి. ఐపీఓ అంటే మీరు వింటూనే ఉంటారు, ఎవ్రీ మంత్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ స్టాక్ మార్కెట్లో ఐపీఓస్ వస్తున్నాయి అని వింటూనే ఉంటారు మీరు. ఆ ఐపీఓ అంటే ఏంటంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం మనం. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా మనకు స్టాక్ మార్కెట్లో కంపెనీస్ లిస్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక కంపెనీ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుందంటే ఎలా లిస్ట్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా లిస్ట్ అయిన సగిలిటీ కంపెనీ ఉంది. ఈ కంపెనీ 28 రూపీస్కి లిస్ట్ అయింది. ఇప్పుడు ఈ 28 రూపీస్ ముందుగానే మనకు స్టాక్ ప్రైస్ ఫిక్స్ చేసిన తర్వాత ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి రిలీజ్ చేస్తారు. మనకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేటప్పుడు ఈ ప్రైస్ ద్వారా లిస్ట్ అవుతుంది. ఇదే ఐపీఓ. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ అయిన కంపెనీస్ అన్నీ కూడా వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే టోటల్ డిమాండ్ అండ్ సప్లై మీద వాటి పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ మీదనే కాదు, యూఎస్ స్టాక్ మార్కెట్స్ కానీ, చైనా స్టాక్ మార్కెట్స్ కానీ, జపాన్ స్టాక్ మార్కెట్స్ కానీ, ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్స్ కానీ, ఏ స్టాక్ మార్కెట్స్ అయినా కూడా ఆ రిజిస్టర్ అయిన కంపెనీస్ అన్నీ కూడా డిమాండ్ అండ్ సప్లై మీదనే వాటి పర్ఫార్మెన్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ ఇండిసెస్ ఉంటాయి. ఒకటి నిఫ్టీ, 2 సెన్సెక్స్. ఈ 2 కూడా ఇండిసెస్. ఈ ఇండిసెస్ ఎలా వర్క్ చేస్తాయంటే టోటల్ స్టాక్ మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఈ 2 ఇండిసెస్ కూడా ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఎవ్రీడే కూడా మనకు ఎవ్రీడే పేపర్లో చూస్తూ ఉంటాం, నిఫ్టీ 500 పాయింట్స్ లేదా 200 పాయింట్స్ ప్లస్ లేదా మైనస్ అని చూస్తూ ఉంటాం. సెన్సెక్స్ ఇంత పడ్డది, ఇంత లేచిందని చూస్తాం. ఈ రెండు కూడా నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ స్టాక్ మార్కెట్ యొక్క ఆల్ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తాయి. ఈ 2 నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అదేవిధంగా నెక్స్ట్ ఇండియాలో టోటల్గా మేజర్గా 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. అవి వచ్చేసి ఏంటంటే ఒకటి ఎన్ఎస్సి, 2 బిఎస్సి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటంటే ఇది 1992లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటంటే ఇది ఏషియాలోనే ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్. ఇది 1875లో ఇంట్రడ్యూస్ అయింది. ఈ 2 కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఈ 2 కూడా ఇండియాలో మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఈ 2 కూడా ఉన్నాయి. ఓకే, ఇక నెక్స్ట్, హౌ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది చూద్దాం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఓపెన్ ద వన్
వీ హ్యావ్ టు ఓపెన్ వన్ డీమ్యాట్ అకౌంట్ ఫ్రమ్ ఎనీ అదర్ బ్రోకరేజ్. మనం ఏదో ఒక బ్రోకరేజ్ నుంచి ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. మనం వింటా ఉంటాము డీమ్యాట్ అకౌంట్ అంటూ ఉంటారు అందరూ కూడా. మనం ఏ బ్యాంక్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా డీమ్యాట్ అకౌంట్ అంటారు. అసలు డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటంటే, డీమ్యాట్ అంటే డీమెటీరియలైజ్డ్ ఫామ్ అని అంటారు దాన్ని. అది ఎలక్ట్రానిక్ అకౌంట్ అన్నమాట. సో దీని ద్వారా, ఈ డీమ్యాట్ అకౌంట్ ద్వారానే మనం షేర్స్ బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేస్తాము. ఎలా? త్రూ ఈ డీమ్యాట్ అకౌంట్ ద్వారా. డీమ్యాట్ అంటే ఏంటి? డీమెటీరియలైజ్డ్ ఫామ్. ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది ఎలక్ట్రానిక్ అకౌంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం రెగ్యులర్గా బుల్ మార్కెట్, బియర్ మార్కెట్, వోలటాలిటీ అండ్ డివిడెండ్, ఇవన్నీ ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా పేపర్లలో, న్యూస్ల్లో వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా బిజినెస్ ఛానల్స్లో కానీ, ఇంకెక్కడైనా టీవీ డిబేట్లలో కానీ, ఎవరైనా బిజినెస్ అనలిస్టు, స్టాక్ మార్కెట్ అనలిస్టు, వీళ్ళందరూ కూడా వీటన్నిటి గురించి, వోలటాలిటీ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకు మాట్లాడుతూ ఉంటారు. ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకు రెగ్యులర్గా వినిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బుల్ మార్కెట్ అంటే ఏంటంటే, బుల్ మార్కెట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ అన్నీ కూడా కంపెనీస్, ఒక కంపెనీ, కొన్ని కంపెనీస్, బల్క్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా మార్కెట్లో పాజిటివ్లో పెరుగుతూ ఉంటాయి. దాన్ని ఆ రోజు లేదా ఆ వీక్, ఆ మంత్, వాటన్నిటి కూడా ఆ రోజు, ఆ మినిట్ కానీ, ఆ 1 అవర్ని కానీ మనం బుల్ మార్కెట్ అంటాం. ఇకపోతే బియర్ మార్కెట్ దీన్ని కూడా మనం రెగ్యులర్గా ఇది పేపర్లో వింటూ ఉంటాం, న్యూస్ ఛానల్లో కనబడుతూ ఉంటుంది మనకు. బియర్ మార్కెట్ ఏంటంటే, కంపెనీస్ షేర్స్ అన్నీ కూడా డౌన్ ఉంటాయి. దీన్నే బియర్ మార్కెట్ అంటాం. అదేవిధంగా వోలటాలిటీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కమింగ్ బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ రోజు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బడ్జెట్ బల్క్ అమౌంట్ మనకు ఇండియన్ ఆర్మీకి కానీ, ఏదైనా వేరే కంపెనీస్ కానీ, ఏదైనా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించింది కానీ, సోలార్కి సంబంధించింది కానీ, ఏదైనా దాని గురించి మాట్లాడారనుకోండి, సోలార్ గురించి మాట్లాడారనుకోండి, ఆ రోజు సడన్గా పెరగడం, కంపెనీ సడన్గా పెరుగుతాయి, సడన్గా డౌన్ అవుతాయి. ఈ మార్కెట్ని అసలు మనం క్యాచ్ చేయలేం. యాక్చువల్లీ ఈ మార్కెట్లో మనం ఉండము. వోల్టాలిటీ ఉన్న మార్కెట్లో మనం ట్రేడ్ చేయము. ఆ రోజు సైలెంట్గా కూర్చొని మార్కెట్లో ఏం జరుగుతుందో చూస్తాం. ఇట్లా సడన్గా పెరిగి, సడన్గా ఫాల్ అయ్యి, సైడ్ వేస్ ఆడి, అప్ డౌన్ ఉండేదాన్ని, సడన్గా మూమెంట్స్ వచ్చేవాడిని మనం వోల్టాలిటీ అంటాం. దీని గురించి మనము వోల్టాలిటీ ఉన్న రోజు, ఆ రోజు ఏందో మనకు అర్థమవుద్ది. సో మనం ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రేడ్ చెయ్యం. ఇకపోతే మనకు డివిడెండ్, ఒక కంపెనీ డివిడెండ్ ఇస్తుంది, ఇంత పర్సెంటేజ్ డివిడెండ్ వస్తుంది, 1% డివిడెండ్ వచ్చింది. లేదా ఒక టాటా మోటార్స్ కంపెనీ అనేది ఒక 10% డివిడెండ్ ఇచ్చింది అనేది మనం రెగ్యులర్గా న్యూస్ల్లో, పేపర్లో ఇది కూడా వింటూ ఉంటాం. ఈ వర్డ్ బాగా. ఈ డివిడెండ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ లేదా కొన్ని కంపెనీస్, ఆ కంపెనీస్కి ఆ ఇయర్లో లేదా 6 మంత్స్లో, క్వార్టర్ అంటే 3 మంత్స్లో ఆ కంపెనీస్కి వచ్చిన ప్రాఫిట్స్ని ఈ కంపెనీస్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్, ఈ టాటా మోటార్స్ డివిడెండ్ అనౌన్స్ చేస్తే ఈ టాటా మోటార్స్కి వచ్చిన ప్రాఫిట్స్ని టాటా మోటార్స్ యొక్క షేర్ హోల్డర్స్కి ఆ ప్రాఫిట్స్ని షేర్ చేసేదాన్నే డివిడెండ్ అంటాం. దీంట్లో పెద్దగా ఏం లేదు. కంపెనీస్కి వచ్చిన ప్రాఫిట్స్ని షేర్ హోల్డర్స్కి షేర్ చేస్తారు. ఆ షేర్ చేసే ప్రాఫిట్స్ని డివిడెండ్ అంటాం. ఇది
ఒక కంపెనీ 3 monthsకి ఇవ్వచ్చు, 6 monthsకి ఒకసారి ఇవ్వచ్చు, 1 yearకి ఒకసారి ఇవ్వచ్చు, 5 yearsకి ఒకసారి ఇవ్వచ్చు. అది ఆ కంపెనీ ఇష్టం. అది వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్. అంటే కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చింది కదా అని చెప్పేసి నీకు ప్రతి ఒక్క కంపెనీ డివిడెండ్ ఇవ్వదు. అది ఆ కంపెనీ యొక్క ఇష్టం. అంటే వాళ్ళకు ఆ కంపెనీకి లయబిలిటీస్ ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి. వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడం కోసం మీకు డివిడెండ్ ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు. అది ఆ కంపెనీ డెసిషన్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, నువ్వు స్టాక్ మార్కెట్లో కొన్ని టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ ఉంటాయి. ఇంట్రాడే ట్రేడ్, ఈక్విటీ, డెలివరీ అండ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అని కొన్ని టైప్స్ ఆఫ్ ట్రేడ్లు ఉంటాయి. ఫస్ట్ ఈక్విటీ. ఈ ఈక్విటీ అంటే ఏంటంటే, ఈక్విటీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం టాటా మోటార్ షేరే తీసుకున్నాం. ఈ టాటా మోటార్ షేర్ని ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ 100 రూపీస్ ఉందనుకున్నా. ఈ 100 రూపీస్ ఇంటూ నువ్వు ఒక 10 షేర్స్ కొనుక్కోవాలి అనుకుంటే 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 1000 రూపీస్. ఇది ఈక్విటీ. ఈ ఈక్విటీ ఏంటంటే, మనం దీన్ని ఎన్ని డేస్ అయినా, ఎన్ని ఇయర్స్ అయినా మనం దీని ఇట్లా మన డిమాట్ అకౌంట్లో హోల్డ్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2025లో కొన్నాం. దీన్ని ఒక 50 సంవత్సరాల తర్వాత కూడా 50 సంవత్సరాలు హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 100 సంవత్సరాలు అయినా ఉంచుకోవచ్చు. మన స్టాక్ మార్కెట్ ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. దీన్ని ఈక్విటీ అంటాం. ఇకపోతే నెక్స్ట్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ ఏంటంటే, ఇది కాంట్రాక్ట్ బేసిస్ ఉంటుంది. మనకు ఒక 3 months కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. దీంట్లో ఏంటంటే షేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక షేర్ని ఎంత కాస్ట్ ఉంటే అంత పెట్టి కొన్నాం. ఇక్కడ ఏంటంటే మనకు బల్క్ షేర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్సే 100 షేర్స్ కలిపి వీడు మనకు ఆప్షన్స్లో ఇస్తాడు. పర్టికులర్ రేట్కి పర్టికులర్ టైం బేసిస్ మీద ఇస్తాడు. ఈ ఆప్షన్స్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. ఇది మనం ఈ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇట్లా కంటిన్యూగా 2 days అయినా మాట్లాడుకోవచ్చు. ఈ ఆప్షన్స్లో మనం 100% ట్రేడ్ చెయ్యము. దీంట్లో ఓవరాల్గా మనకు 1 day ప్రాఫిట్ ఉన్నా, 2 days ప్రాఫిట్ ఉన్నా, మంత్ ఎండ్కి వచ్చేసరికి 100% మనం లాస్లోనే ఉంటాం. సో మనం ఈ ఆప్షన్స్ చేయం. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా థీటా, గామా, టైం డికే వీటి మీద డిపెండ్ అయ్యి ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ నడుస్తుంది. సో ఈ ఆప్షన్స్ అయితే నేను 100% ఎంటర్టైన్ చెయ్యను. ఎవరైనా చేసినా కూడా నేను నెక్స్ట్ ఈ ఆప్షన్స్ చేసేటట్టు నేను ఎంకరేజ్ అయితే చేయను. సో మనకి ఈ ఆప్షన్స్ చేయం. అదేవిధంగా ఫీచర్స్ కూడా నెక్స్ట్ ఫీచర్స్ ఉంటుంది. ఫీచర్స్ కూడా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉంటుంది. 3 months కాంట్రాక్ట్ బేసిస్ ఉంటుంది. కాకపోతే దాంట్లో టైం డికే, ప్రైస్ డికే ఉండదు. ఆప్షన్స్లో అయితే మనకు టైం డికే అని, ప్రైస్ డికే అని ఉంటాయి మనకు ఈ ఆప్షన్స్లో. ఈ ఫీచర్స్లో ఏంటంటే టైం డికే, ప్రైస్ డికే ఉండదు. మనకి దీనికి 3 months కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ 3 months మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ జనవరి మంత్లో మనం బై చేసుకున్నాం ఒక స్టాక్ని, టాటా మోటార్స్ అనే స్టాక్ని బై చేసుకున్నాం. దీన్ని 3 months హోల్డ్ చేసుకోవచ్చు మనం. ఈ 3 monthsలో మనం 100% దీన్ని సెల్ చేయాల్సిందే. మళ్ళీ కొత్త నెక్స్ట్ మంత్ 3 months కాంట్రాక్ట్స్ ఓపెన్ అవుతాయి. మళ్ళీ క్లోజ్ అవుతాయి. నాకు ఇప్పుడు ఈ మంత్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకొక కొత్త మంత్ కాంట్రాక్ట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మంత్ క్లోజ్ అయిపోయింది అనుకో, దాని తర్వాత ఇంకో మంత్, ఎప్పుడు 3 months కాంట్రాక్ట్ రన్నింగ్లో ఉంటుంది దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా సేమ్ బల్క్లో ఉంటాయి షేర్లు. లాట్ అంటాం మనము. లాట్లో ఉంటాయి షేర్స్. 1000 షేర్స్, కొన్ని కంపెనీస్ 5000 షేర్స్, కొన్ని కంపెనీస్ 50,000 షేర్స్ కూడా బల్క్లో ఉంటుంది.
మనం ఈ లాట్ కొనాలంటే మన దగ్గర ఖచ్చితంగా 2.5 lakhs to 3 lakhs వరకు ఉండాలి. ఇది 100% మంత్ కాంట్రాక్ట్ అయిపోయేలోపు, రీసెంట్ కాంట్రాక్ట్ అయిపోయేలోపు అమ్మేసేయాలి. దీనికి ఫీచర్స్కి ఆప్షన్స్కి ఎందుకు చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ టాటా మోటార్స్ ఉందనుకోండి షేర్ ప్రైస్, దీన్ని ఒక 10 కొనాలంటే మనకు 1000 రూపీస్ కావాలి. అదేవిధంగా టాటా మోటార్స్ 100 రూపీస్ ఆప్షన్స్లో కొనాలంటే ఒక 10, మనం దీన్ని ఒక 100కో టైం డికేతో 50 రూపీస్కైనా వస్తుంది ఈ బల్క్ షేర్స్, 10 షేర్స్ కూడా. ఫీచర్స్లో కూడా అట్లే. ఫీచర్స్లో లాట్ ఒక 5000 ఉందనుకోండి, 5000 షేర్స్ మనం డెలివరీలో అంటే ఈక్విటీలో కొనాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది అనుకోండి, 10 లక్షలు అవుతుంది అనుకోండి. డెలివరీలో ఒక 5000 షేర్స్ కొనాలంటే 10 లక్షలు అవుతుంది. అదే ఫీచర్స్లో అయితే మనకు 2 lakhsలో వచ్చేస్తుంది. కాకపోతే ఇది కాంట్రాక్ట్ అన్నమాట. ఇదే ఆప్షన్స్, ఫీచర్స్, ఈక్విటీ. వీటన్నిటికంటే నేను 100% రికమెండ్ చేసేది ఏంటంటే, బెస్ట్ ఎప్పటికైనా కూడా మనం లాసెస్ లేకుండా ట్రేడ్ చేయాలి అంటే మనం 100% ఈక్విటీలోనే ట్రేడ్ చేయాలి. వీళ్ళు మనకు ట్రేడ్ చేసుకోవడానికి మార్జిన్స్ ఇస్తారు. ఆప్షన్స్లో, ఫీచర్స్లో ట్రేడ్ చేసుకోవడానికి మార్జిన్స్ ఇస్తారు. ఈ మార్జిన్స్కి సపరేట్ బ్రోకరేజ్ కూడా పడుతుంది. బ్రోకరేజ్ అంటే మనకు ఛార్జెస్ ఇస్తారు వాళ్ళు ఈ ఆప్షన్స్కి, ఫీచర్స్కి. సో ఈక్విటీలో అయితే అలా ఉండదు. ఈక్విటీలో మనం షేర్ ప్రైస్ ఎంత ఉందో అంత పెట్టి, లిక్విడిటీ ఎంత పెట్టి అమౌంట్ మనం బై చేస్తాం. దాన్ని మనం లైఫ్ లాంగ్ 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా హోల్డ్ చేసుకోవచ్చు. 100 రూపాయలు కొన్నామంటే మనం స్టాక్, అది 10,000 అయినా కూడా స్టాక్ ప్రైస్ మనం అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అది మన ఇష్టం. 100 రూపాయలు ఉన్న షేర్ ప్రైస్ కాస్త 5,000 పోయినప్పుడైనా అమ్ముకోవచ్చు, అలాగే ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. అది మన ఇష్టం. సో ఆప్షన్స్, ఈక్విటీ, ఫీచర్స్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్లో లాస్ట్ పాయింట్, ఇండియాలో ఇండియాలో 90% పీపుల్ స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్ ఇంప్రెషన్, నెగిటివ్ థాట్ ఉంటుంది. 90% నెగిటివ్ థాట్ ఉంటుంది 90% పీపుల్. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉండదు. ఒకవేళ ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నా కూడా అది నెగిటివ్గానే ఉంటుంది. అది ఎవరో ఒకరు స్టాక్ మార్కెట్లో ఇట్లా నేను ఇందాక చెప్పినట్టుగా ఆప్షన్స్లో, ఫీచర్స్లో ట్రేడ్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, తొందరగా డెవలప్ అవ్వచ్చని ఆప్షన్స్లో, ఫీచర్స్లో ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి స్టాక్ మార్కెట్ అంటే నెగిటివ్ ఇంప్రెషన్ ఇస్తారనమాట. సో దానివల్ల ఇండియాలో 90% పీపుల్కి నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఇదేదో పెద్ద జూదం లాగా చాలామంది ఇండియాలో చూస్తారు. కానీ ఇది 100% రాంగ్. 100% రాంగ్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది 100% చాలా బెటర్. దాంట్లో మన ఇండియన్సే కాదు ట్రేడ్ చేసేది, ఫారెన్ ఇన్వెస్టర్లు, FIIs అంటాం మనం. వీళ్ళ గురించి క్లియర్గా ఒక 1 minute చెప్తాను. స్టాక్ మార్కెట్లో కంపెనీస్ అన్నీ కూడా, ప్రతి ఒక్క కంపెనీ కూడా స్టాక్ మార్కెట్లో దాని పర్ఫార్మెన్స్, డిమాండ్ మీదనే ట్రేడ్ అవుతాయి. దాని పర్ఫార్మెన్స్ అంటే ప్రాఫిట్స్ బాగుండి, ఆ కంపెనీకి లయబిలిటీస్, అప్పులు ఏం లేకుండా స్టాండర్డ్ కంపెనీ అయ్యి, ఆ కంపెనీ ఎప్పటికప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకుంటా అన్ని కంట్రీస్లో వాటి యొక్క ఉత్పత్తులు అన్నీ కూడా పెట్టుకుంటా పోతా ఉంటే వాటికి ప్రాఫిట్స్ వస్తాయి, ఆ కంపెనీ బాగుంటుంది, ఆ కంపెనీ షేర్ ప్రైస్ కూడా ఇలానే పెరుగుతూ ఉంటుంది. ఇక మన ఇండియాకి యుఎస్కి డిఫరెన్స్ ఏంటంటే, యుఎస్లో
కొంత పర్సెంట్ మనకన్నా ఎక్కువ పర్సెంట్, పర్టికులర్గా నాకు తెలియదు, ఇండియాలో అయితే 5 to 10% పీపులే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ ట్రేడ్ చేయడం కానీ చేస్తున్నారు. అదే ఫారెన్లో అయితే నాకు తెలిసి ఒక 30 to 40% అన్నా ఉండుంటారు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ట్రేడ్ చేసేవాళ్ళు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు ఐపీఓస్ లిస్ట్ అవుతూనే ఉంటాయి, కొత్త కంపెనీస్ ప్రతిరోజు కూడా కొత్త కంపెనీలు వస్తూనే ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్మెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇండియన్సే ట్రేడ్ చేయరు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐస్ డిఐఐస్ అని వింటూ ఉంటాం మనం. ఎఫ్ఐఐస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఐస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా అంటే ఇండియాలో ఉన్న కంపెనీలు అంటే ఇండియాలో ఉన్న అన్ని కంపెనీలు, అది మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, పోస్ట్ ఆఫీస్ కావచ్చు, ఇంకా వేరే అన్ని కంపెనీలు కూడా, ఇవన్నీ కూడా డొమెస్టిక్ కంపెనీస్ అంట. ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళు ఫారెన్లో ఉన్న కంపెనీలు, ఫారెన్ ట్రేడర్స్, వాటిని ఎఫ్ఐఎస్ అంటారు. వీళ్ళందరూ కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా ప్రతిరోజు, ప్రతి ట్రేడ్, ప్రతి మినిట్, ప్రతి సెకండ్, ప్రతి అవరు, ప్రతి వీక్, ఎవ్రీ వీక్ కూడా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్లు, ఎఫ్ఐఐస్ డిఐఎస్ ఇన్వెస్ట్మెంట్లు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. సో ఈ ఎఫ్ఐఐస్ డిఐఎస్ ఇది కొంచెం సబ్జెక్టు ఒక 5 minutes 10 minutes మాట్లాడుకునేది ఉంటుంది. వీళ్ళు డైలీ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో ఎప్పుడు చేస్తారు, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ఏం జరుగుతుంది ఇండియన్ స్టాక్ మార్కెట్, వీళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు అంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసుకున్నప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఈ సబ్జెక్ట్ అంతా కూడా నేను మరొక వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు నా ఇంట్రడక్షన్ చెప్తున్నాను. నా నేమ్ వచ్చేసి సురేష్. నాకు I have total 8 years of experience in stock market. నేను నెంబర్ ఆఫ్ బుక్స్, నెంబర్ ఆఫ్ వీడియోస్, హండ్రెడ్స్ ఆఫ్ సెమినార్స్ అటెండ్ అవ్వడం జరిగింది. మోర్ నాలెడ్జ్ ఇప్పటివరకు చాలా గెయిన్ చేశాను. నాకున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేసి మీరు కూడా స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఎంతో కొంత లాభాలు పొందాలనే ఉద్దేశంతో నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోస్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. సో నా యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సురేష్ హైటెక్స్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. సురేష్ హైటెక్స్ ఇది నా యూట్యూబ్ ఛానల్ నేమ్. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.